హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్. ఈ వీడియోలో మీకు ల్యాండ్స్కేపింగ్ అండ్ ఎవెన్యూ ప్లాంట్స్ చూపిస్తాను. ట్రావెలర్ పాము, యుజేనియా, కదంబా, బాటిల్ బ్రష్, ఇంకా చాలా ప్లాంట్స్ ఉంటాయి. మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్లాంట్స్ అన్ని బాటిల్ పుష్ ప్లాంట్స్. ఇవి రెడ్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ట్రీస్ అవుతాయి. ఇవి మీ ఫామ్ హౌస్ ఫ్రంట్ ప్లేస్లో వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు లీవ్స్ ఇలాగ ఉంటాయి. స్మాల్ సైజులో షార్ప్గా ఉంటాయి అన్నమాట లీవ్స్. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇవి బాటిల్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా, అలాగ ఉంటాయి. ఇవి ఫ్లవర్స్ రెడ్ కలర్లో. యాక్చువల్గా ఈ ప్లాంట్స్ని కాలిస్టోమైన్ అని పిలుస్తారు. ఇందులో గోల్డ్ వెరైటీ కూడా ఉంటుంది. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి ఎక్కువగా మార్చి ఏప్రిల్ ఆ టైంలో ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లవర్ స్పైక్స్ 3 to 6 inches వరకు ఉంటాయి రెడ్ కలర్ లో. అందువల్ల చాలా అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి. 15 feet హైట్ వరకు గ్రో అవుతుంది. ఫుల్ సన్ అవసరం. ఫుల్ సన్ లో ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్లాంట్స్ ని ఎక్కువగా ఎవెన్యూ సైడ్స్, విల్లా కాంపౌండ్ బార్డర్స్, పార్క్ ల్యాండ్స్కేపింగ్ కి, ఎడ్జ్ ఫార్మేషన్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు. లో మెయింటెనెన్స్, ఆర్నమెంటల్ ఇంపాక్ట్ ఇస్తుంది. రెగ్యులర్ ప్రూనింగ్ వల్ల మోర్ బ్రాంచెస్, మోర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ చూస్తున్నాయన్ని పొన్నాగ చెట్లు. ఇవి ఇది ఎవర్ గ్రీన్ ఆర్నమెంటల్ అండ్ షేడీ ట్రీ. వైట్ కలర్ ఫ్లవర్స్ క్లస్టర్ గా పోస్తాయి. ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో సమ్మర్ సీజన్ లో ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తాయి. ఇవి ఎక్కువగా టెంపుల్ ల్యాండ్స్కేపింగ్ లో యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ ని. ఈ చెట్టుకు కాయలు ఇలా కాస్తాయి బాల్ షేప్ లో. డ్రై అయిన తర్వాత బ్రౌనిష్ కలర్ లోకి చేంజ్ అవుతాయి. ఫ్లవర్స్ ఎలా ఉంటాయి. ఇవన్నీ ట్రావెలర్ పామ్స్. ఎక్కువ రిసార్ట్ వాళ్ళు, విల్లాస్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి ఎక్కువ స్పేస్ కావాలి వీటికి. స్ట్రక్చర్ చూడండి అక్కడ కాండం దగ్గర ఎలా ఉందో. లీవ్స్ అలాగే వస్తాయి. ఇవి అరిటాకులు ఉంటాయి కదా, బనానా లీవ్స్ ఉన్నట్టు ఉంటాయి. ఇవన్నీ ట్రావెలర్ ఫామ్సే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అందువల్ల యూట్యూబ్ ఛానల్ కొంతమందికి పుష్ చేస్తుంది మన వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లో కూడా, గ్రూప్లో కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ కూడా గ్రో అవుతుంది. వాళ్ళకి ప్లాంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నవన్నీ కదంబం ప్లాంట్స్. ఫ్లవరింగ్ వెరైటీ. బాల్ షేప్లో ఫ్లవర్స్ వస్తాయి. మీకు స్క్రీన్పై కూడా ఇస్తాను ఆ ఫ్లవర్ ఎలాగ ఉంటుందని. 5 years దాటితే కానీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వవు ఇవి. ఇందులో మినీ వెరైటీ కూడా ఉంటుంది. మినీ కదంబం అని టెర్రస్ గార్డెన్స్ మీద అక్కడ ఎక్కువగా ఇవి యూజ్ చేస్తున్నారు. మినీ కదంబం అయితే అవైతే ఒక 1 year దాటిన తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇవైతే మోర్ దెన్ 5 years వెయిట్ చేయాలి. ట్రీ అవుతాయి ఇవి. ఫాస్ట్ గ్రోయింగ్ షేడీ ట్రీ. ఎవర్ గ్రీన్ ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ట్రీ ఇది. ఈవినింగ్ అండ్ నైట్ టైంలో ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది. మీకు ఏమైనా హోమ్ గార్డెన్ సర్వీస్ కావాలన్నా, ప్లాంట్స్ కావాలన్నా మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్పై. ప్లీజ్ రీచ్ అవుట్ అస్. ప్లాంట్స్ అన్నీ కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము. ఇవన్నీ యుజేనియా ప్లాంట్స్. ల్యాండ్స్కేపింగ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి లీవ్స్ చూడండి రెడ్డిష్, పింకిష్ కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి ఎక్కువగా మార్కెట్లోకి సేల్ అవుతున్నాయి. ఇవే ప్లాంట్స్ యుజేనియా ప్లాంట్స్ అంటారు వీటిని. బౌండరీ వాల్స్ ఉంటాయి కదా, ఆ సరౌండింగ్ ప్లేసెస్లో ప్లాంటేషన్ చేసుకుంటున్నారు ఎక్కువగా. హోమ్ ఎంట్రన్సెస్లో కూడా చేసుకోవచ్చు. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ప్లాంట్స్. కాంపౌండ్ వాల్స్ దగ్గర స్ట్రైట్, డెన్స్ అండ్ నీట్ హెడ్జ్ కావాలంటే ఈ ప్లాంట్ని ఎక్కువగా యూజ్ చేయాలి. లగ్జరీ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్, రిసార్ట్స్, ఫామ్ హౌస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి ఎవర్ గ్రీన్ ఆర్నమెంటల్ స్ట్రబ్. 6 to 15 feet హైట్ వరకు గ్రో అవుతాయి. టాప్ ఏరియా షేప్స్ గా కూడా మనం చేసుకోవచ్చు. బాల్ షేప్, కోను, బాక్స్ షేప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.